కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 2017-18 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. నల్లధనంపై యుద్ధమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని జైట్లీ చెప్పుకొచ్చారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిమానిటైజేషన్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెప్పారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆనందదాయకంగా ఉందంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన జైట్లీ అనేక అంశాలకు సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంతవరకు నిరాశే కలిగిందని చెప్పాలి. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన బడ్జెట్, అందులోనూ 3 ప్రత్యేకతలు ఈ బడ్జెట్కు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి చివరి వారంలో 28వ తేదీ లేదా లీప్ సంవత్సరంలో 29వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ని ఒక నెల ముందుగానే ప్రవేశపెట్టడం జరిగింది. అదీ కాక రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ రెండూ కలిపి ఒకే దాంట్లో పొందుపరచడం జరిగింది. అంతేకాదు ప్రణాళికేతర వ్యయం అనే అంశాల్ని పక్కన పెట్టుతూ ఈ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. అటు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉన్న పరిస్థితి, ట్యాక్స్ కి సంబంధించి ఆ ట్యాక్స్ ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకొని ట్యాక్స్ బేస్ ని పెంచడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందంటూ ఇప్పటికే వార్తా కథనాలు వచ్చిన తరుణంలో ఈ బడ్జెట్ ని సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా తిలకించారు. అయితే ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎటువంటి అంశాలు ప్రయోజనకరంగా ఉన్నాయి, సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న అంశాలు ఏంటి, ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిన అంశాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రీచ్ అయ్యారా, అంచనాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందా, ఇటువంటి అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు వ్యాపారవేత్త బైరత్ దిలీప్ గారు, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే మీడియా ఇన్ఛార్జ్ రవిచంద్ర గారు. నమస్కారం రవిచంద్ర గారు, దిలీప్ గారు, రామచంద్రమూర్తి గారు, చర్చకు స్వాగతం. ముందుగా ఒకసారి రామచంద్రమూర్తి గారు, ఫస్ట్ ఒకసారి ఈ బడ్జెట్ ని 2017 సాధారణ బడ్జెట్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ప్రసంగాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉందంటారా? నా ఉద్దేశంలో చాలా మంది ప్రజలు డిమానిటైజేషన్, మీరు బిగినింగ్ లోనే చెప్పారు, డిమానిటైజేషన్ తర్వాత వస్తున్న ఫస్ట్ బడ్జెట్ ఇది. సో చాలా ఆసక్తిగా చాలా మంది ఎదురు చూశారు. చాలా మంది బెనిఫిట్స్ అని వస్తాయని. ప్రతి ఒక్కరికి మెయిన్ గా ముందర పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ముందర మన ప్రయారిటీ, మనం ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం అనే దాని మీద. వాళ్ళ గురించి సామాన్య ప్రజలకు కొంత నిరాశ కలిగిందని చెప్పొచ్చు కొంతవరకు. ఎందుకంటే బేసిక్ లిమిట్ 2.5 lakhs ఏదైతే ఉందో దాన్ని పెంచలేదు. అంటే 2.5 అబోవ్ టు 5 lakhs వాళ్ళు ట్యాక్స్ బ్రాకెట్ లోనే ఉన్నారు. కొంతమంది బిలో 2.5 lakhs అంటే అబౌవ్ 2.5 lakhs వాళ్ళకి ఏదన్నా చేసి ఒక అప్ టు 4 lakhs వరకు ట్యాక్స్ అసలు లేదు అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పర్వ్యూలోకి రారని ఆశ చాలా మందిలో ఉన్నది. కరెక్ట్, అవును. అది ఒకటి కొంచెం ఆయన తగ్గించారు, దాని గురించి ఎక్కువ ఎందుకు మరి తీసుకోలేదు. 5% ఫస్ట్ స్లాబ్ లో మాత్రమే 5% తగ్గించారు ఇన్కమ్ ట్యాక్స్ ది. అవును, అంటే 2.5 lakhs నుంచి 5 లక్షల మధ్యలో ఉన్న వాళ్ళకి 5% తగ్గించారు. సో ఓవరాల్ గా హైయెస్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఒక 12,500 రూపీస్ దీనివల్ల బెనిఫిట్ వస్తుంది ఇయర్లీ ఇన్కమ్ ట్యాక్స్ లో. సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ ఐ థింక్ బడ్జెట్ లో అయినా ఎక్కువగా డిస్కషన్ రాలేదు. అన్ని ఎనెక్సర్స్ లోనే అన్ని ఇచ్చాము, మొత్తం చేంజెస్ కానీ ఏదన్నా అనేది కానీ అని చెప్పారు. ప్రసంగాన్ని కుదించారు, అన్ని ఎనెక్సర్స్ లోనే ఎక్కువ పొందుపరిచామన్నారు. సో ఆ ఎనెక్సర్స్ లో వచ్చిన బట్టి చూస్తే తప్పితే మనకు తెలియదు. బట్ కొన్ని ఇంట్రెస్టింగ్ గా కొన్ని మాత్రం ఉన్నాయి. ఆయన అంటే ఆయన ఈ యూత్ గురించి కానీ, రూరల్ సెక్టార్ గురించి కానీ, ఫార్మర్స్ గురించి కానీ, డిఫరెంట్ సెక్టార్స్ గురించి ఆయన కొంచెం ఆయన బడ్జెట్ స్పీచ్ ని ఆయన డివైడ్ చేశారు. ఆయన చేసి ఒక్కొక్క రంగానికి ఏ విధంగా ఇస్తున్నారు అనేది. సో యూత్ గురించి కూడా కొంచెం బాగానే ఆయన చెప్పారు. ఒక 350 ఆన్లైన్ కోర్సెస్ ఒకటి కొత్తగా తీసుకొచ్చి సెల్ఫ్ ఆయన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని ఆయన టార్గెట్స్ దాని మీద చేశారు ఒకటి. తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ అని ఒక ఆల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అని దానికి తీసుకొస్తామంటున్నారు. సో ఇటువంటి కొన్ని వెల్కమ్ ఫ్యూచర్స్ ఉన్నాయి కొన్ని మనకి యూత్ దృష్టిలో పెట్టుకొని మనకి. సో జిఎస్టీ గురించి మరి ఎక్కువ ఏం మాట్లాడలేదు ఆయన. సో అది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. సో సామాన్యుడి వరకు ఈ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ మెయిన్ రేట్స్ ఎక్కువ మనకి ఎఫెక్ట్ అయ్యేవి దాని మీద కాబట్టి ఆయన అంత ఎక్కువగా మనకి చెప్పలేదు బడ్జెట్ స్పీచ్ లో. అవును, దిలీప్ గారు మీ ఒపీనియన్ ఏంటి? ఈ బడ్జెట్ ప్రసంగాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ బడ్జెట్ డిమానిటైజేషన్ November 8 తర్వాత వస్తున్న బడ్జెట్, అదేవిధంగా డిమానిటైజేషన్ ద్వారా డిజిటల్ ఇండియాని అంతా డిజిటలైజ్ చేసి డెవలప్మెంట్, కొత్త రకమైన డెవలప్మెంట్ తీసుకురావాలనే ప్రయత్నంలో బడ్జెట్ వస్తుంది. కాబట్టి ప్రజలు ఎంతో ఆసక్తి ఎదురు చూశారు. కొంతవరకు
కొంతవరకు గొప్పగా బడ్జెట్ ఉత్సాహపూరితంగా లేకపోతే ప్రజలు ఆసక్తి చూపినంత విధంగా లేదనే చెప్పుకోవాలి. మొదటిగా చూస్తే మేజర్ నిర్ణయాలు గమనిస్తే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుని రద్దు చేసి డైరెక్ట్గా 90% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే డైరెక్ట్గా 90% భారత ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి వాళ్ళు ఎలో చేయటం అదొకటి మంచి నిర్ణయంగా కనబడుతుంది. అదేవిధంగా రూరల్ ఇండియాకి గ్రామీణ క్రెడిట్కి 10 లక్షల కోట్లు కేటాయించడం అదొకటి మంచిగా కనబడుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సుమారుగా 3,96,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రూరల్ వ్యవస్థకి 1,96,000 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ఫిస్కల్ డెఫిషియట్ ఫస్ట్ టైం 3.2% తగ్గటం ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్గా కనిపించాయి. సార్ చెప్పినట్టు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షన్ 2,50,000 నుంచి 5 లక్షల మధ్య 5% తగ్గించడం ప్రజలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ తర్వాత. అదేవిధంగా క్యాష్ విత్డ్రాయల్ 3 lakhsకి పరిమితం చేయటం ఇట్లాంటి మేజర్గా కనబడతాయి. అయితే నాకు కంపెనీల సైడ్ కనబడ్డప్పుడు 50 కోట్ల స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి 50 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీలకి ట్యాక్స్ తగ్గించారు 5%, 30% బ్రాకెట్ నుంచి 25% బ్రాకెట్లోకి తీసుకొచ్చారు. దానివల్ల కొంత 90% కంపెనీలకి చాలా కొంత మేలు జరుగుతుంది. ఇది ఒక స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి. ఎందుకంటే డిమానిటైజేషన్ తర్వాత స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా ఇబ్బందులు. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందంటారా దానివల్ల కొంత తగ్గుతుంది, కంపెనీలకి లబ్ధి జరుగుతుంది. అది ఎందుకు జరిగిందంటే డిమానిటైజేషన్ వల్ల ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి. ఇంకొక వైపు గమనిస్తే ఈ బడ్జెట్లో బ్యాంకుల్ని పునరుద్ధరణకి ఎక్కువ కేటాయిస్తారని ఆశించారు, కానీ బ్యాంకులకి ఎక్కువ కేటాయించలేదు. బ్యాంకుల్లో క్యాపిటల్ ఇన్ఫ్లోకి కేవలం 10,000 కోట్లు మాత్రమే కేటాయించారు. అది కొంత డిసప్పాయింట్మెంట్. ఒక గొప్ప నిర్ణయాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థలోకి ఈ పబ్లిక్ సెక్టర్ సంస్థలను తీసుకొచ్చి మన క్యాపిటల్ రైజ్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది సుస్పష్టం. అందులో భాగంగా ఐఆర్సిటిసి లిస్ట్ చేయాలని అదొక మంచి నిర్ణయం. అదేవిధంగా 1,50,000 మా విలేజెస్ని బ్రాడ్బ్యాండ్ పరిధిలోకి డిజిటలైజ్ చేయాలి భారతదేశంలో అనే సంకల్పం ఒకటి. ఇంకా మిగతా స్థానికంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో భూములు ఇచ్చిన వారికి ఒక కొత్త విధానం ద్వారా భూములు ఇచ్చిన వారిని ఎంకరేజ్ చేస్తా క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జంప్షన్ చేయటం. అది నిజంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది. ఎందుకంటే భూములు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 5 లక్షలు 10 లక్షలు విలువ ఉండింది. ఇప్పుడు గవర్నమెంట్ అది తీసుకొని వాళ్ళకి ఒక 1,200 గజాలు 1,250 గజాలు ఇచ్చినప్పుడు వాటి విలువ 20,000 చొప్పున దాదాపు 3-4 కోట్లు అవుతుంది. 3-4 కోట్లు అయినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ పడి వాళ్ళు నష్టపోతారు. అది ప్రజల నుంచి వచ్చిన కోరిక. ఆ కోరికను మన్నించి బడ్జెట్ లో ప్రవేశపెట్టడం మంచి పరిణామం. రైట్. సో ఓవరాల్ గా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా లేకపోవచ్చు కానీ బట్ ఓవరాల్ గా ఇట్ ఈస్ గుడ్. ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు, చాలా ఆశించాం. చాలా ఆశించడం చాలా ఎక్కువైనాయేమో, మరి అట్లా కూడా ఆలోచిద్దాం. ఓకే, ఒకసారి రవిచంద్ర గారు, ఫస్ట్ పాయింట్, దక్షిణ మధ్య రైల్వే లేదా ఉత్తరాదికి సంబంధించిన రైల్వేలు, ఈ అంశాలకు సంబంధించి ఎప్పుడు రైల్వే బడ్జెట్ వచ్చినా ఇదే గొడవ జరుగుతూ ఉంటుంది, అదే ఒక వివాదంగా కూడా ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. మన దక్షిణ మధ్య రైల్వేకి ఎంత కేటాయించారు, లేకపోతే అక్కడ ఎంత కేటాయించారు, ఆయా రాష్ట్రాల రైల్వే మంత్రులుగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల కేటాయింపులు, ఇటువంటి అంశాల గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. ఈసారి రైల్వే బడ్జెట్ని కూడా సాధారణ బడ్జెట్లో కలిపారు. అందులోనూ ఈ బడ్జెట్లో రైల్వేస్కి సంబంధించి పలానా ప్రాంతానికి పలానా రైల్వే లైననో పలానా ప్రత్యేక రైళ్లనో ఇటువంటి అంశాలు ఏవీ చెప్పకుండా జస్ట్ రైల్వే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందని ఒక చిన్న సినాప్సిస్ మాత్రమే ఇచ్చినట్టుగా అనిపించింది. మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? దీన్ని వెల్కమ్ చేస్తున్నారా ఏంటి? నా ఉద్దేశం ప్రకారం అండి ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే గత 92 సంవత్సరాల పురాతన సంప్రదాయానికి ఇప్పుడు చరమగతం పాడి ఈ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్లో కలిపిన ఒకప్పుడు ఈ కేటాయింపులు కానీ రైల్వే కేటాయింపులు కానీ చాలా ఎక్కువ ఉండి, కానీ ఈ బడ్జెట్లో మనం చూస్తే దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ ప్రసంగంలో రైల్వేకి ఒక 5-10 నిమిషాల పాటు కేటాయించారు ఆయన. ఆ కేటాయింపులు కూడా అదే విధంగా సాగాయి. ఆయన చెప్పిన చాలా మట్టుకు ఏంటంటే అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్
2020 కల్లా దాన్ని నిర్మూలిస్తాం, బయో టాయిలెట్స్ 2019 లోపు అన్ని ట్రైన్లోకి వచ్చేలా చేస్తాం అని చెప్తున్నారు. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ పరంగా మనం ఎవరైతే కార్మికుల కోసం అలాగే మన ప్రజల కోసం వరాలు అంటూ ఏం లేదు ప్రత్యేకంగా. అలాగే ఇక 3500 కిలోమీటర్ల లైన్స్ కొత్తగా వేస్తాం అంటున్నారు. అది ఎప్పటి నుంచి చెప్తున్నా పాత మాటే, కొత్త లైన్స్ అంటూ లేవు. మనకి స్వతంత్రం వచ్చిన నాటికి 66,000 కిలోమీటర్ల వరకు లైన్లు ఉన్నాయి, రైల్వే లైన్లు. తర్వాత ఇప్పటి వరకు చేసింది ఓన్లీ 1700 కిలోమీటర్లు మాత్రం చేశారు. అలాంటిది ఇప్పుడు 3500 కిలోమీటర్లు ఇంకా చేస్తా అంటున్నారంటే మనం ఎంతవరకు నమ్మొచ్చు అన్నది కొంచెం ప్రశ్నార్థంగా ఉంది కొంచెం. తర్వాత ఇంకా 200 స్టేషన్లు సోలార్ మిషన్లోకి పరిధిలో తీసుకొస్తా ఉంటున్నారు. ఇది ఇంకా చిన్న ఉన్నాయి కానీ పెద్దగా ఈ రైల్వే స్టాఫ్ కానీ మా రైల్వే స్టాఫ్ వేతన కమిటీ ఉంది, వాటి గురించి కానీ మిగతా వాటికి ఏం చెప్పట్లేదు. అలాగే ఇంకోటి అంటే ఇప్పుడు సేఫ్టీ ఫండ్ అని చెప్పి 1,00,000 కోట్ల సేఫ్టీ ఫండ్ అని చెప్పారు. ఆ 1,00,000 కోట్ల సేఫ్టీ ఫండ్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే చాలా తక్కువ. అది కూడా రైల్వే నుంచి సమకూర్చుకోవాలన్నట్టుగా ఆయన హింట్ ఇచ్చారు కొంచెం. ఆల్రెడీ రైల్వే అన్నది ఆర్థిక లోటులో ఉంది. అలాగే రైల్వే నుంచి తీసుకుని, ఎందుకంటే ఆల్రెడీ మెర్జ్ చేశారంటే మేము అంతే ఎక్స్పెక్ట్ చేస్తాం రైల్వే నుంచి, గవర్నమెంట్ నుంచి. కానీ ఆ విధంగా ఆశాజనకంగా మాత్రం ఈయన ప్రసంగం మాత్రం ఎక్కడ కనబడలేదు నాకు. అయితే ఒక్క అంశం రవిచంద్ర గారు, సరే రైల్వే బడ్జెట్లో ఈ పలానా రైల్వే లైన్లో పలానా ప్లేస్కు మనం కేటాయించట్లేదని అదే ఒక పెద్ద వివాదంగా ఉంది కదా. గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం, ఆ బీహార్ రైల్వే మంత్రి అనుకోండి, బీహార్కి మాత్రమే కేటాయిస్తున్నాడు, దేశంలో మిగతా ఎక్కడ ఇవ్వట్లేదని. లేదా పశ్చిమ బెంగాల్ అనుకోండి, మమతా బెనర్జీ ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్కే పోయినాయని. ఇప్పుడు ఆ వివాదానికి అసలు ఆస్కారమే లేకుండా దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ ఉందనుకోవచ్చు కదా. మనం అలా అనుకున్నా సరే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆయన దేని గురించి పట్టించుకోలేదు టోటల్. మరి అలా అనుకున్నా సరే, ఇప్పుడు ఆ విధంగా ఎంపీసీ ఎమ్మెల్యేలు అందరూ వీళ్ళ లాబింగ్ చేస్తున్నారు, వాళ్ళ చోటకి తీసుకుపోతున్నారు అని. అలాగని చెప్పి ఈయన కొత్తగా ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం కేటాయించినట్టు మనకి కనబడలేదు. మనకి సేమ్ అదే రన్నింగ్ అవుతుంది ప్రజెంట్. ఉన్నవే కొత్తవన్నీ పోయి వరాలు ఏమి ఇవ్వలేదు మనకి. రైట్, ఓకే మూర్తి గారు. సరే, ఇప్పుడు సంప్రదాయాలు అనేది డెఫినెట్గా మొదటి నుంచి కొనసాగేటి ఒకటి ఉంటాయి, ఆనవాయితీ అనేది. ఆనవాయితీకి భిన్నంగా ఈసారి ఒక కొత్త ప్రయోగాత్మకంగా ఈసారి బడ్జెట్ ఉందనుకుందాం. సరే, మీరు అన్నట్టుగా 2 గంటల ప్రసంగంలో ముఖ్యమైన పాయింట్లు అంశాలు మాత్రమే చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఇయర్లో చాలా విషయాలు ఉండవచ్చు గాక, అది మనం చూడాలి. బట్ ఇక్కడ ఓవరాల్ గా చూస్తే రైల్వే బడ్జెట్ అయినా ఇంకోటైనా ఒక వెల్కమింగ్ పాయింట్ గా నాకు అనిపించింది ఏంటంటే, పలానా ప్రాంతానికి అనేది పెట్టకుండా ఒక దేశవ్యాప్తంగా ఒక ఓవర్ వ్యూతో వెళ్తున్నారేమో అనుకోవచ్చు కదా. ఇప్పటికీ కూడా అదే రైల్వే లైన్లు, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్లు ఇప్పటికీ కూడా మరమ్మతులు చేసుకుంటూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును. సో మనం ఇన్ని సంవత్సరాల నుంచి జరగంది ఇప్పుడే ఎందుకు జరగాలన్న, అంటే ఒక ఓవరాల్ గా ఒక ఓవర్ వ్యూతో వెళ్ళారనే కోణంలో ఎందుకు ఆలోచించకూడదని అడుగుతున్నాను. కరెక్ట్ అండి, మీరు అన్నది కరెక్ట్. ఇది ఎందుకంటే ఇది ఒక బడ్జెట్ స్పీచ్ చేసినప్పుడు ఒక రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకందరికీ వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇదంతా ఇబ్బందిగా గతంలో మనం చూసాం చాలా. మీరు అన్నది చాలా ఎగ్జాంపుల్స్ కరెక్టే. బీహార్ లాలు ఉన్నప్పుడు బీహార్లో, మమతా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో అట్లా చేసుకున్నారు. బట్ మన ఆంధ్ర వాళ్ళు రైల్వే మినిస్టర్స్ గా మరి మహారాష్ట్రలో ఎవరు రాలేదు. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ మీరు అన్నట్టు ఓవరాల్ గా కంట్రీ దృష్టిలో పెట్టిన బడ్జెట్ లో. కానీ ఓవరాల్ గా ఏమీ ఎక్కువ 5 నిమిషాలు సాగిందండి రైల్వే బడ్జెట్. కానీ ఎక్కువ విశేషాలు మనకు తెలియదు. సో మేజర్ గా రేట్స్ అని పెరగటం దాని గురించి ఏం లేదు. అంటే రైల్వే రేట్లు పెంచడం గురించి అదేం చెప్పలేదు. సో గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కానీ, అంటే జనరల్ గా గూడ్స్ ఈజ్ ద మేజర్, వాళ్ళకి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రెవెన్యూ వాళ్ళకి. దాంట్లో రేట్లు పెంచడం కానీ అవి కానీ అవన్నీ ఎక్కడ ఏమీ అనలేదు. అంటే సేమ్ పాత రేట్స్ నే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా, కొత్త రేట్స్ ప్రపోజ్ చేస్తున్నారా అవి చెప్పలేదు. బట్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు కూడా కాంపిటేటివ్ గా వేరే అదర్ ఈ ట్రాన్స్పోర్టింగ్ ఏజెన్సీతో కాంపిటేటివ్ గా ఉండేటట్టు కొంచెం మేము కూడా ట్రై చేస్తున్నాం రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్న ఒక పాయింట్ ఒకటి చెప్పారు బడ్జెట్ లో. అంటే అదర్ ప్రైవేట్ సెక్టర్, మేజర్ గా ఎక్కువ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ప్రైవేట్ సెక్టర్ లో ఉంది, గూడ్స్ అంతా కూడా. సో వాళ్ళ కాంపిటేటివ్ గా వీళ్ళు కూడా మేము ఎండ్ టు ఎండ్ కస్టమర్ కి కొన్ని సరుకులు చేరేటట్టు అవి ఏమైనా కొత్త స్కీమ్స్ ఏమైనా తీసుకొస్తున్నారేమో డైరెక్ట్ గా. అంటే because they give direct delivery. What is your opinion? Like IRCTC ని ఇప్పుడు లిస్టింగ్స్ లోకి తీసుకురావడం అది మంచి పరిణామంగానే భావించాలా? మంచిదేనండి. అన్ని అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఫండ్స్ లో వాటిలో కూడా ఎక్కువ మంది ఉండటం వల్ల, లిస్టింగ్ అవటం వల్ల సో అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. మొత్తం మనకి అందరికి కామన్ పబ్లిక్ వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. మామూలు ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది అది. సో వాళ్ళకు కూడా పబ్లిక్ ఒక పార్టిసిపేషన్ ఐఆర్టీసీలో కూడా పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఈ
అది సార్ ఇంకా ఎక్కువ చెప్తారు బిజినెస్ యాంగిల్లో. దిలీప్ గారు, లిస్టింగ్స్ లోకి ఐఆర్సిటిసిని తీసుకురావడం మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేశారు. సరే, దీని వల్ల ప్రయోజనం ఏంటి? అండ్ ఇంతకు ముందు రవిచంద్ర గారు అన్నట్టు కార్మికుల వేతనాలకు సంబంధించి ఒక క్లారిటీ లేదు, అంటే ప్రయాణికుల ఛార్జీలుకి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అంశానికి సంబంధించి చెప్పలేదంటే కొనసాగుతుందని అర్థంగా మనం భావించాలి. అండ్ ఐఆర్సిటిసి లిస్టింగ్స్ లోకి రావడం ఇది ఫస్ట్ టైం, ఎంతవరకు చేయలేదు. ఇప్పుడు దీని వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఐఆర్సిటిసి లిస్టింగ్లోకి రావటం వల్ల మనం మూలధనాన్ని అంటే ప్రజల నుంచి సేకరించి దాన్ని సరైన పర్పస్కి వాడి రైల్వేస్కి మనం ఫండింగ్ రైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది రైల్వేస్కి అనుబంధంగా పనిచేసే ఒక వెబ్సైట్ను ఒక బోర్డు లాంటి కార్పొరేషన్. దీన్ని రైల్వేలు అభివృద్ధికి ఉపయోగించవచ్చు ఇందులోంచి వచ్చే ఫండ్లు. అదేవిధంగా ప్రజలు సార్ చెప్పినట్టు ప్రజలు పార్టిసిపేట్ చేసి ప్రజలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి దీనిలో ఇన్వెస్ట్మెంట్ ద్వారా డివిడెండ్ కూడా కొంత రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐఆర్సిటీ వెబ్సైట్కి ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగింది. ఈ కామర్స్ ఆన్లైన్లో అందరూ రైల్వే బుకింగ్స్ ఇవి చేయటం వల్ల యాడ్ రెవెన్యూ ఇట్లా ఆ సైట్కి చాలా ప్రాముఖ్యత వచ్చింది. అది అనుకోకుండా జరిగిన పరిణామం. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఒక వెబ్సైట్కి అంత ట్రాఫిక్ రావటం, దాని నుంచి అంత ఆదాయం రావటం గొప్ప పరిణామం. ఈ సందర్భంలో సార్ చెప్పినట్టు భారతదేశంలో సుమారు బ్రిటిష్ వారు వెళ్ళిపోయేటప్పుడే 60,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. 1858లో ఎప్పుడు డల్హౌసీ ఫస్ట్ది ముంబై నుంచి థానేకి ఫస్ట్ రైల్వే లైన్ వేసినప్పటి నుంచి మొదలుకొని వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి 1947కి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మనం కొత్తగా రైల్వేలు లైన్లు వేసింది <3,000 కిలోమీటర్స్ అని అంటారు. ఏం సార్ మీ రైల్వేలో <3,000 కిలోమీటర్స్. ఈరోజు మధ్యతరగతి వాళ్ళకి రైల్వే ప్రయాణం అనేది ప్రధానం అయిపోయింది కనుక రైల్వే లైన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కొత్త లైన్లు వేయటం దానికి నిధులు కావాలి. ఇప్పుడు ఈ ఐఆర్సిటిసి లాంటి లిస్టింగ్ చేసినప్పుడు ఆ వచ్చే నిధుల్ని కొత్త లైన్లు వేసి అన్ని ఎక్కువ రైల్వేలు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇదివరకటి కన్నా రైల్వేని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అదేవిధంగా రైల్వేలో క్యాటరింగ్ ఇన్సైడ్, రైల్వేలు స్పీడు, అట్లానే మ్యాన్ క్రాస్లు, అట్లాంటివన్నీ ఇంకా మనం చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్లు జరగటం, చనిపోవటం. ఈ భద్రత కోసం ₹1,00,000 కోట్ల అవును, దాన్ని ఇంకా యాక్టివ్గా చేసి రైల్వేని ఇండియా లాంటి 130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి రైల్వేలు చాలా ఉపయోగకరమైన ఆ నెట్వర్క్ ని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో గమనిస్తే ఇప్పుడు సిటీస్ లైక్ మన లండన్ కానీ ప్యారిస్ కానీ, లండన్లో ట్యూబ్స్ వ్యవస్థ కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానివల్ల ఒక రకంగా వ్యవస్థకు కూడా చాలా మేలు జరుగుతుంది. ట్రాఫిక్ తగ్గుతుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి. రవిచంద్ర గారు ఒక్క పాయింట్ సార్. ఫస్ట్ పాయింట్, మీరు అసలు అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేశారు, ఏమి ఆశించారు అని అనుకోవాలి. మనం ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు ఏంటి, ఎంతవరకు ఆ అంశాల గురించి ప్రస్తావన అయితే 5 నిమిషాలు మాత్రమే ఉంది, అది రీచ్ అవుతుంది అన్న ఆలోచన ఎందుకు కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గత బడ్జెట్లోనే కొంతవరకు కేటాయింపులు జరపలేదు సార్. ఎందుకంటే చాలా కాలం నుండి కూడా 15 పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు మన ఎస్సీఆర్ జోన్లో ఉన్నాయి. మొత్తం టోటల్గా తెలంగాణ ప్రాంతంలోనే ఒక 15 పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటికి కేటాయింపులు అన్నవి ఇప్పటిదాకా పూర్తి కేటాయింపులు ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు రీసెంట్గా మనకి పెద్దపల్లి, నిజామాబాద్ కొంతవరకు అయింది. నెక్స్ట్ ఇయర్ అన్నది కొంచెం కంప్లీట్ అవ్వచ్చు కొంతవరకు. అలాగే దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ ప్రాజెక్ట్. వాటికి అన్ని కేటాయింపులు అనేది ఏ విధంగా చేస్తారన్నది మనకి ఏం చెప్పలేదు. ఎందుకంటే టోటల్గా రైల్వే బడ్జెట్లోనే ఆయన కేటాయింపుల గురించి చెప్పలేదు కాబట్టి మనం ఏ విధంగా. ఇంకోటి అంటే ఈయన జాయింట్ వెంచర్ స్టేట్లతో, అంటే తెలంగాణ స్టేట్తో, ఆంధ్రప్రదేశ్ స్టేట్తో జాయింట్ వెంచర్లలో వీటిని కంప్లీట్ చేసుకోవాలన్నట్టుగా ఇంతకుముందు చెప్పిన ఆయన మాటల్లో మనం విన్నాం. అలాగే ఇంకా ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని చెప్పి 33% ఈ రైల్వే మన స్టేట్స్ వాటిని క్యాటర్ చేస్తే కనుక వాటి ద్వారా వీటిని మనం ఈ ప్రాజెక్టులో కంప్లీట్ చేయాలి అన్నట్టుగా చెప్పారు ఆయన. ఓకే, మూర్తి గారు,
మూడు అంశాలు ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో ఫస్ట్ హాఫ్ వరకు అనుకోవచ్చు, ఎందుకంటే అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువసేపు మాట్లాడారు, ఎక్కువ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత రైల్వే బడ్జెట్ గురించి చాలా తక్కువ, ఆ తర్వాత ట్యాక్స్లు ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ట్యాక్స్ బేస్ ని పెంచడాలా అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ గురించి కొంతసేపు మాట్లాడడం జరిగింది. ఫస్ట్ పాయింట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఈ అంశం పట్ల కొంత కేంద్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది అని అనుకోవచ్చా ఇప్పుడు ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు చూస్తే? ఆ బడ్జెట్ స్పీచ్ ని కనుక చూసినట్టయితే వాళ్ళది ఎక్కువ ఫోకస్ దాని మీద సాగిందండి. మెయిన్ ప్రసంగం అంతా కూడా అయింది. ఫస్ట్ ఫార్మర్స్ గురించి మాట్లాడారు, తర్వాత రూరల్ సెక్టార్ గురించి మాట్లాడారు, తర్వాత అదర్ సెక్టార్స్ గురించి మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు ఈ రూరల్ సెక్టార్లో ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన గురించి అది ఎక్కువ మాట్లాడారు. ప్లస్ ఫ్లోరైడ్ ఎఫెక్టివ్ ఏరియాస్ కూడా వాటర్ డ్రింకింగ్ స్కీమ్ గురించి కూడా మాట్లాడారు. దానికి సంబంధించి నేషనల్ రూరల్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి లాంచ్ చేస్తామని చెప్పి అన్నారు. సో అదొకటి, ప్లస్ జియో ట్యాగ్ ఎలొకేషన్ ఫర్ ల్యాండ్స్ అది దాని గురించి మాట్లాడారు. సో ఈ ఫార్మర్స్ గురించి అయితే కనుక అగ్రి ప్రాసెసింగ్ జోన్స్ కూడా ఎక్కువ పెడతాం మేము, ఫార్మర్స్కి ఎక్కువ వాళ్ళ పండించిన పంటని వాళ్ళకి నియర్గా ఎక్కువ మార్కెట్కి రీచ్కి దగ్గరలో అగ్రి ప్రాసెసింగ్ జోన్ పెట్టడం వల్ల వాళ్ళకి తొందరగా మార్కెట్ని వాళ్ళు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అటువంటివి కొన్ని పెట్టారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా ఏదో కొత్తగా మాట్లాడారు వాళ్ళు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పి దాని మీద కూడా ఏదో మోడల్ లా విల్ బి ఒకటి ఇస్తామని చెప్పి అన్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద కూడా. సో ఇంట్రెస్ట్ వేవర్ కూడా దాని కూడా ఎట్లాగో మనకి ప్రధానమంత్రి గారు 31 డిసెంబర్ నాడు ఇచ్చిన స్పీచ్లో ఇంట్రెస్ట్ వేవర్ టు ఫార్మర్స్ ఒక 60 days వరకు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఒకటి 60 రోజుల లోన్ తీసుకున్న ఇంట్రెస్ట్ వేవర్ అనేది కూడా ఆయన మాట్లాడారు. సో ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి దాని మీద సంబంధించిన ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువ సంబంధించింది మాట్లాడారు. చూసుకుంటే వాళ్ళు ఎక్కువ ఫోకసింగ్ ఈ రూరల్ సెక్టార్ మీద, ఈ ఫార్మర్స్ మీద కూడా ఎక్కువ బడ్జెట్లో ఈ ఎలకేషన్స్ కానీ వీటికి సంబంధించింది కానీ ఎక్కువ స్పీచ్ జరిగిందండి. ఓకే దిలీప్ గారు, డిమానిటైజేషన్ తర్వాత ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళపైన చిన్న చిన్న వ్యాపారస్తులపైన ఎక్కువ ప్రభావం చూపుతోంది ఇది, దీనివల్ల చాలా వరకు నష్టపోతున్నారు అన్న అంశాన్ని. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి లేదా రైతుల గురించి లేదా రూరల్ డెవలప్మెంట్ గురించే ఈ బడ్జెట్ లో చాలా అంశాలు మాట్లాడారు. ఫస్ట్ పాయింట్ 10 లక్షల కోట్ల రైతు రుణాలకు సంబంధించి మాట్లాడారు. అండ్ రూరల్ డెవలప్మెంట్ విషయంలో 1,87,223 కోట్లు, అంటే 23% ఇంతకు ముందు బడ్జెట్లతో పోల్చితే అధికంగా రూరల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే డిమానిటైజేషన్ తర్వాత ఏదైతే ఎఫెక్ట్ అయిన రంగాలు అనుకుంటున్నామో, ఎఫెక్ట్ అయిన ఫీల్డ్స్ అనుకుంటున్నామో వాళ్ళపైన కొంత దృష్టి సారించారనుకోవచ్చా? అలాగే అనుకోవచ్చు అండి. మామూలుగా ఎనీ బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా ఈసారి కూడా 1,87,000 కోట్లు మనం వ్యవసాయ రంగానికి దాదాపు 24% అధికంగా కేటాయింపు జరిగింది. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే 10 లక్షల కోట్లు గ్రామీణ పరపతికి అంటే రూరల్ క్రెడిట్ కోసం 10 లక్షల కోట్లు బ్యాంకులకు కేటాయించడం, దాని ద్వారా డ్రైవ్ చేయాలని అగ్రికల్చర్ బూస్టప్ చేయాలని చేయటం, అదేవిధంగా ఈ డిజిటల్ సమస్యలను అధిగమించే గ్రామాలని డిజిటలైజ్ చేయాలనే ప్రయత్నం, ఈ బ్రాడ్బ్యాండ్ 1,50,000 గ్రామాల్లో ప్రయత్నించటం, ఇవి రూరల్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లే కనపడింది. కానీ బాగా ఈ డిజిటల్ డిమానిటైజేషన్ వల్ల బాగా ఇబ్బందులు పడిన ఒక రంగం రూరల్ గ్రామీణ వాతావరణం. అందువల్ల ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈ గ్రామీణ వాతావరణంలో ఏమై ఉంటాయి కేటాయింపులు, అగ్రికల్చర్ ఇన్పుట్స్ కి సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీలు ఇట్లాంటివి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. మరి అంత ఆశాజనకంగా ఏం లేదు, అవుట్లైన్సే కాబట్టి ఇంకా దీన్ని మనం పరిశీలించాల్సిన అవసరం. ఓకే. అండ్ ఇంకోటి గృహ రుణాలకు సంబంధించి కూడా ఒక చిన్న ఆశాజనకంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. గృహ రుణాలు ఎక్కువ వచ్చేలాగా, కొత్త ఇళ్ళు కట్టుకునే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కొంత హౌసింగ్ బ్యాంక్ నుంచి వచ్చేలాగా ఇటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇదేంటి? కానీ దాంట్లో మళ్ళీ ఆయన ప్రతిపాదనలో ఈ సేవింగ్స్ మీద ఎక్కువ ఆయన ఎక్కువ ATC మీద 1.5 lakhs దాని మీద అదే ఎక్కువ ఆయన ఏమి దాని లిమిట్ ని పెంచలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చాలా మంది బ్యాంకులో డిపాజిట్ చేశారు. సో అది కూడా ఒక సేవింగ్ కిందే బ్యాంకులో డిపాజిట్ చేసింది, అంటే ఉన్న అమౌంట్ లో కొంత సేవింగ్ చేశారు వాళ్ళు. అది సో దానికి సంబంధించిన ATC కింద ఉన్న 1.5 lakhs లిమిట్ ని పెంచలేదు. సో సేవ్ చేయడం వల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్స్. సో ఎందుకంటే ఇప్పుడు సేవింగ్ చేయడం వల్ల జనాలకి ఎక్కువ మందికి సేవ్ చేసే ఈ హ్యాబిట్ ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తే ఇంకా ఎక్కువ సేవ్ చేస్తారు కొంచెం అది.
సో అది కూడా వాళ్ళకి హౌసింగ్ లోన్ మీద కూడా వాళ్ళకి ప్రిన్సిపల్ మీద వాళ్ళకి లోన్ లిమిట్స్ కానీ అవన్నీ కూడా ఆయన ఇంట్రెస్ట్ బెనిఫిట్ కానీ హౌసింగ్ ప్రాపర్టీ ఇన్కమ్ మీద వచ్చే లోన్ ఇంట్రెస్ట్ సంబంధించింది కానీ ఇవన్నీ ఎక్కువ రాలేదు. అంటే ఎనెక్జూర్స్లో మరి వాళ్ళు ఏమైనా ఇంక్లూడ్ చేశారు నా అభిప్రాయం అడుగు ఆయన డీటెయిల్డ్ బడ్జెట్ ఇవ్వలేదు. అఫ్ కోర్స్ కరెక్ట్. మీరు అన్నట్టు ఇంతకు ముందుసారి మనం జస్ట్ బడ్జెట్ ప్రసంగం వినగానే ఇవి తగ్గుతున్నాయి, ఇవి రేట్లు పెరుగుతున్నాయి, ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చాలా క్లియర్ గా చెప్పగలిగేవాళ్ళు. అన్నట్టు ఎక్కువ డీటెయిల్స్ అన్ని ఎనెక్జూర్స్ లో ఇవ్వటం వల్ల మనం ఎక్కువగా అనలైజ్ చేయలేకపోతున్నాం. సో కాకపోతే ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకుంటే మాత్రం ఎక్కువ రిఫార్మ్స్ మాత్రం ఎక్కువ ప్రజలు ఆశించినంత ఎక్కువ బెనిఫిట్స్ రాలేదేమో అనిపిస్తుంది. ఆయన అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు మెయిన్ ఈవెంట్స్లో చెప్పుండేవాళ్ళు. సో ఎక్కువ సపోజ్ లిమిట్స్ సేవింగ్ లిమిట్ 1.5 lakhs నుంచి 2 lakhs పెంచామన్నా, సో అట్లాంటివన్నీ ఏమీ లేకపోవడం వల్ల ఎక్కువ వాళ్ళు బయట చెప్పలేదు మెయిన్ స్పీచ్ లో. ఓకే రైట్, అది కరెక్టే రవిచంద్ర గారు. సరే రైల్వేస్ కి సంబంధించి గతంలో అయితే ఒక పర్టికులర్ గా దానికి ఒక బడ్జెట్ ఒక డే అంతా దానికి పెట్టేవాళ్ళం. సో దాని గురించి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది, ఓన్లీ రైల్వేస్ గురించే మాట్లాడేవాళ్ళం, ఇలా ఉండేది. బట్ ఇక్కడ ఈరోజు రెండు కలపడం వల్ల సరే అనేక అంశాల గురించి ప్రస్తావన ఆ ప్రసంగంలో లేదేమో అనే ఒక అభిప్రాయం కూడా ఉంటది. అంటే మనం అనెక్స్యూర్స్ లో ఇంకా ఏమేమి అంశాలు పొందుపరిచారనేది మనం చూడాలి ఇన్ డీటెయిల్ గా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇంత ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే కార్మికుల వేతనాలకు సంబంధించి ఫస్ట్ పాయింట్ అది. అంటే ముఖ్యంగా అందులో పనిచేస్తున్న వాళ్ళు లక్షల మంది, ఎక్కువ మంది ఒక గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తుంది దేశవ్యాప్తంగా రైల్వేసే. అదే ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళ కార్మికులకు సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంశాలు ఏంటి? ఇప్పుడు ఈ 3 కమిటీలు వేశారండి. ఇప్పుడు మా 7వ వేతన సంఘం పైన 3 కమిటీలు వేశారు. ఒకటి నుంచి ఫిట్మెంట్ ఫార్ములా మీద, మినిమం పే మీద, అలాగే హయ్యర్ అలవెన్సెస్ మీద ఇటు వేశారు. వీటిలో ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే కొంచెం ప్రొసీడింగ్స్లో ఉన్నాయి, పూర్తిగా వెళ్ళలేదు. అయితే అలా కాకుండా ఆయన జైట్లీ గారు ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎం కాబట్టి ఇది ఫండింగ్ అన్నది ఏ విధంగా ఫండింగ్ ఇస్తారు అన్నది కొంచెం ఏమైనా సూచన ప్రాయంగా చెప్తారు అనుకున్నాను, కానీ అది ఏమైనా వెల్లడించలేదు ఏది. ఓకే రైట్, దిలీప్ గారు యూత్ కి సంబంధించి ఒక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రూరల్ డెవలప్మెంట్తో పాటు తర్వాత యూత్లోకి వస్తే ఇన్నోవేషన్ ఫండ్ అనేది ఒకదాన్ని ప్రవేశపెడుతున్నామని, సెకండరీ స్కూల్స్లో దానికి సంబంధించిన ఫండ్ని మనం ఇన్నోవేటివ్గా విద్యార్థుల్ని తీర్చిదిద్దడం కోసం ఈ ఫండ్ని చేస్తామని చెప్పేసి, అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. సిబిఎస్ఈ అండ్ ఏఐసిటి పరీక్షలు ఆర్గనైజ్ చేసేదానికి వాళ్ళ మీద ఉన్న భారాన్ని తొలగించే ప్రక్రియ అండ్ ఇంకొంత కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచే విధంగా ఉండాలన్నది. ఈ రెండింటిని ఎలా చూడాలి? ప్రత్యేకంగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఉన్నత విద్యకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం ఇది మంచి పరిణామం అండి. సిబిఎస్ఈకి వీటికి ఆ బాధ్యతను తొలగించి ఒక ఇండిపెండెంట్ యూపీఎస్సీ మోడల్లో ఒక ఇండిపెండెంట్ బాడీని తెచ్చి నేషనల్ లెవెల్లో అందరికీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ అన్నిటికీ ఎగ్జామ్స్కి కండక్ట్ చేయడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయటం ఈ బడ్జెట్లో ఒక ప్రముఖ అంశం. అది చాలా మంచి పరిణామం భారతదేశానికి కూడా. ఎందుకంటే మనం చాలాసార్లు ఈ ఎగ్జామ్ సరిగ్గా జరగకపోవటం, తిరిగి జరగటం ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. వీటినన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసి చక్కగా ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జరపటం చాలా మంచి పరిణామం. తర్వాత ఇన్నోవేషన్ ఫండ్ ఇది కూడా చాలా మంచి పరిణామంగా కనబడుతుంది. వివరాలు అందవలసి ఉంది దానిలోకి. కానీ నాకు అన్నిట్లోకి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రధానంగా 2 అంశాలు. ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ ఈ టెస్టింగ్ దానికి ఏర్పాటు చేయడం, రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఫస్ట్ టైము ఎఫోర్డబుల్ హౌసింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. అది ఒక మంచి పని. ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ రియల్ ఎస్టేట్ రంగంలో లేదు. ఎఫోర్డబుల్ హౌసింగ్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాము అని 30 meters హౌసింగ్ అని చెప్పారు. అది ఒక మంచి పరిణామం. కొంచెం అది డీటెయిల్గా చెప్తారా? అది ఏంటి? ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగము ఒక ఇండస్ట్రియల్ స్టేటస్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దానివల్ల బ్యాంకుల దగ్గర కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో పరపతి సౌకర్యం ఉండటం, కొన్ని రాయితీలు పొందటం ఇట్లాంటివి జరుగుతాయి. ఈ రియల్ ఎస్టేట్ ఎప్పటి నుంచో ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అడుగుతుంది. అది సంభవించలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి ఏంటంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ వరకు, అంటే సామాన్యుడికి ఉపయోగపడే చిన్న ఇల్లు, సుమారుగా 300 అడుగుల ఇల్లు ఇట్లాంటివి కట్టే వాటికి దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టేటస్ ఇచ్చి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అని, లేకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయారిటీ సెక్టర్లో ఉన్నప్పుడు బ్యాంక్స్ లెండింగ్ అని సులువు అవుతుంది. ఆ రంగంలో అభివృద్ధి చెందడానికి అంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ అంటే ఓవరాల్గా చూస్తే పాలసీ పరంగా చూస్తే ఇండియాలో
ఎఫోర్డబుల్ హౌసింగ్ పెంచాలి, అందరికీ ఇల్లు అందుబాటులో తీసుకురావచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకో అటుపక్క చూస్తే ఈ సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 1 కోటి ఇళ్ళు మేము గవర్నమెంట్ ద్వారా పేదలకి 1 కోటి ఇళ్ళు కట్టించే ఒక పథకం కూడా ప్రకటించారు. సో ఈ రెండు చూసినప్పుడు ఆ రంగానికి మంచి కొంతవరకు మేలు జరుగుతుంది, మొదటి స్టెప్ గా భావించవచ్చు. రైట్, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు డిమానిటైజేషన్ రోజు నుంచి కూడా మేజర్ గా మధ్యతరగతి ప్రజలు భావిస్తున్న అంశం ఏంటి అని అంటే గృహ నిర్మాణం అనేది ఎవరికైతే సొంత ఇంటి కళ అనేది ఉందో చాలా అఫోర్డబుల్ స్టేజ్ లో లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల కావచ్చు, ఇంకోటి మార్కెట్ వల్ల కావచ్చు, ఒక్కసారిగా చాలా ఎక్కువ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కానీ ఆ కళ నెరవేరడానికి కొంత రేట్లు తగ్గే అవకాశాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో అటువంటి మార్పు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇది ఈ రియల్ ఎస్టేట్ లో రేట్లు తగ్గడానికి ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలండి. ఓకే, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడున్న రేట్స్ లో తీసుకోవాలంటే ప్రజలకు కష్టంగా ఉంది. ఇప్పుడు 2010 ఆ ప్రాంతంలో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ 7.5% ఉండేది, ఈ రోజు 9.5% ఉంది. అందువల్ల ప్రజలు డిమానిటైజేషన్ జరగటం వల్ల బ్యాంక్ ఇంట్రెస్ట్లు తగ్గుతాయి అనే ఒక మెసేజ్, ఒక చర్చ విస్తృతంగా జరిగింది. సో బ్యాంక్ ఇంట్రెస్ట్లు తగ్గినప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే ఆర్బీఐ పరిధిలో ఉన్న అంశమా, ఆర్బీఐ తీసుకోవాల్సిన డిసిషన్ ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ తర్వాత అటువంటి సంకేతాలు ఏమైనా కనబడుతున్నాయా? నిన్న ఫిజికల్ సర్వే రిపోర్ట్ లో కొంత తగ్గించవచ్చు అని ఒక మెసేజ్ ఉంది. కానీ ఇప్పుడున్న బ్యాంక్స్ ఉన్న పరిస్థితుల్లో ఈ బ్యాంక్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయి వాళ్ళు ఒక 1% స్ట్రక్చరల్ చేంజ్ చేసిన ఇంట్రెస్ట్ రేటు ఒక 1% అటు ఇటుగా మార్చిన వాళ్ళ ఆదాయాలు తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఇటుపక్క అదేవిధంగా దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి ఉంది. అంటే ఇది ఎలా అంటే ఒక పక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి వ్యవస్థలో, ఆ బ్యాంకుల ఆదాయం, ఈ బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలు రుణాలు, ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎప్పుడూ లేని విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో 10% వరకు పెరిగిపోవటం పెద్ద బ్యాంకులు ఇంక్లూడింగ్ ఎస్బీఐ కానీ మేజర్ బ్యాంక్స్ అన్నిటికీ అంత తీవ్రంగా పరిణామం ఉండటం వలన ఒక రకంగా అయితే డిమానిటైజేషన్ జరిగింది కూడా ఈ బ్యాంకులను ఉద్దేశించి అనే ఒక చర్చ కూడా జరిగింది. కరెక్టే, ఈ బ్యాంకులను కాపాడటం కోసం అనే చర్చ కూడా జరిగింది. సో ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు హౌసింగ్ రంగం, ఎఫోర్డబుల్ హౌసింగ్, ప్రతి వాళ్ళకి హౌస్ రావాలంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గాలి. ఓకే.